అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్స్‌లో తెలియచేయండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ వ్లాగేనండి. మార్నింగ్ రొటీన్ వ్లాగ్. అంతకు మించి నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నేమ్ వచ్చేసి ఓల్డ్ వ్లాగ్స్. ఇంకా వీడియో అయితే వస్తుంది చూడండి. చిన్న మినీ వ్లాగే, ఎక్కువేం కాదు. ఇంట్లో ఉంటున్నాం కదా, డైలీ రొటీన్ అయిపోతుంది. మార్చడానికి ట్రై చేస్తాను కానీ ఇంట్లోనే ఉంటున్నాను కదా, ఇంకేం మారుస్తే నాకే అర్థం కావట్లేదు. వ్లాగ్ అయితే వస్తుంది చూడండి. ఇది మార్నింగ్ 9:00 అండి. 9 నుంచి తీస్తున్నాను వ్లాగ్. ఇంకా బయట నించున్నాను. ఎండ ఫుల్‌గా వచ్చింది. నేను నైట్ బట్టలు ఉతికానండి. హ్యాండ్ వాష్ చేశాను. బట్టలు ఆరాయా లేదో అని కొంచెం డౌట్‌గా ఉంది. ఎందుకంటే డ్యూటీ బట్టలు మాట. నిన్న మార్నింగే ఉతికాల్సింది. కొంచెం బద్ధకించానమాట. చేద్దాం అని చెప్పేసుకొని అలా ఉండిపోయాను. దానివల్ల ఇంకా బట్టలనేది నైట్ ఉతకాల్సొచ్చింది. 10:00 ఆరబెట్టాను. ఇంకా బయటకి అలా చూస్తున్నాను అనమాట, ఆరిందా లేదని. ఒక 80% ఎండిందండి. ఇంకా మిగతావి ఎండలేదు. నాకు కొన్ని బట్టలు ఐరన్ చేసేస్తానులేండి. ఐరన్ చేసినప్పుడు పూర్తిగా ఆరిపోతుంది. ఐరన్ చేసి ఫ్యాన్ కింద వేసేస్తే త్వరగా ఆరిపోతాయండి బట్టలు. కొంచెం 80% అలాగా ఆరిన బట్టలైతే. అలా చేశానమాట. ఎండ అయితే కొంచెం తక్కువగానే వచ్చింది. ఎక్కువగానే అనిపించలేదు నాకైతే. మరీ కాలినట్టుగా అనిపించలేదు. నిన్నైతే బాగుండేది. ఇవాళ కొంచెం తక్కువగా ఉందన్నమాట. మీకు వీడియోలో డల్‌గా కనబడుతుంది కానీ ఇంకా డల్‌గానే ఉంది. ఎండ అనేది ఎక్కువగా రాలేదు. ఇంకొక హాఫ్ అన్ అవర్, ఇంకా అన్నయ్య 10:00 బయలుదేరుతారు కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచేసి తర్వాత నేను ఐరన్ చేసి ఇచ్చేస్తే తను ఇంకా రెడీ అయ్యి వెళ్తారు. డ్యూటీకి వెళ్ళిపోతారు. ఇప్పుడు పని అప్పుడు చేస్తేనే మనకి కొంచెం బాగుంటుందండి. ఇంక ఇలా చేస్తే మనకి ఐరన్ చేయడం కూడా చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇంకా అన్నయ్య డ్యూటీకి వెళ్ళిన తర్వాత నేను మేడ మీదకి వచ్చానమాట. ఒక 40 మినిట్స్ అలాగా మేడ మీద వాక్ చేసుకుంటూ ఎండలో ఉన్నాను. మార్నింగ్ 6:00 లేచాను కానండి, అప్పటికే చల్లగా ఉంది. బాగా మంచు పడుతున్నట్టు అనిపించి మరి ఇంక జలుబు అవి చేస్తాయేమో అని చెప్పేసి పైకి రాలేదు. అందు గురించి అనేసి ఇంకా అన్నయ్య డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత నేను మేడ మీదకొచ్చాను. ఏదో టైంలోనే వాకింగ్ అనేది చేస్తున్నానండి. ఇంతకుముందయితే ఎర్లీ మార్నింగ్ లేచి చేసేదాన్ని. కొంచెం ఈ మధ్య నాకు హెల్త్ ఇష్యూ రావడం వల్ల ప్లస్ కొంచెం నెగ్లెక్ట్ చేసేసాను. దానివల్ల నాకు ఇంకా టైమింగ్స్ అనేవి పోయినాయి. ఇక్కడి నుంచన్నా కొంచెం మంచు తగ్గితే త్వరగా వచ్చి నేను వాకింగ్ అనేది చేయాలి. కొంచెం ఎండ లైట్‌గా వస్తున్నప్పుడు. ఇక్కడ మొక్కలు చూసారా ఎంత బాగున్నాయో! మేడ మీద పెంచుకుంటున్నారు. అదే పల్లెటూరులో ఉంటే చక్కగా ఇంటి ముందు వేసుకుంటే మనకి తెల్లవారు లేసి చూసేసరికి చాలా హ్యాపీగా అనిపిస్తది. అలాగే మేము మా ఊర్లో ఉండేటప్పుడు నేను మొక్కలనేవి నాటాను. చాలా మొక్కలు నాటాను. గులాబీలు నాటాను. తర్వాత చామంతులు, మందార పూలు అన్నీ చాలా మొక్కలు నాటానండి. సన్నజాజి పూలు అవన్నీ నాటాను. అవి నేను ఇక్కడ వైజాగ్ వచ్చేస్తున్నాను. ఆ టైంకి అవి పువ్వులు పూయడం స్టార్ట్ చేసాయన్నమాట. చాలామంది మా అమ్మగారు చెప్తూ ఉంటారు, "నువ్వు మొక్కలు నాటావు గానీ చుట్టుపక్కలోళ్ళందరూ పువ్వులు కోసుకొని వెళ్ళేవాళ్ళు" అని చెప్తుంటారు. నాకు మొక్కలు పెంచడం చాలా ఇష్టమండి. ఇంటిని బాగా పెట్టుకోవడం, సర్దుకోవడం అలాంటివంటే చాలా ఇంట్రెస్ట్. కాకపోతే ఇంట్లో నేను చేసిన దానికి రివర్స్ ఉంటదన్నమాట. కొంచెం విసిగిపోయి కూడా నేను ఇల్లు కొంచెం అంత పట్టించుకోలేదు. నాకెలా ఉండాలంటే సామాన్లు తక్కువగా ఉండాలి. నీట్‌గా ఇల్లు అనేది ఖాళీగా కనిపిస్తూ ఉండాలి. ఇంటి ముందు కూడా ప్రశాంతంగా మొక్కలు ఏవో నాటుకోవాలి. అలా ఉండాలి. బట్టలు అలాంటివి కనపడితే చిరాకుగుంటది. కానీ మా ఇంట్లో బట్టలు ఎక్కువ ఎక్కడ పడితే అక్కడ పెడతారన్నమాట. ఇక చెప్పి ఇంక నేను వదిలేసాను. మా ఇంటికెళ్ళినప్పుడు నేను బాగా సర్దుకుంటానని చెప్పి డిసైడ్ అయిపోయి ఇంక నేను ఇల్లు కూడా అంత పట్టించుకోవట్లేదు. ఏదో క్లీనింగ్ అంటే చేస్తున్నాను. ఇంక అస్తమానం మనం చెప్పలేము అని చెప్పేసి వదిలేసాను. ఇక్కడైతే జామకాయలు తీసుకున్నాను. నిన్న తీసుకున్నానండి. రూ. 50 ఇక్కడైతే అమ్మ అయితే కర్రీ ప్రిపేర్ చేస్తుంది. చెప్పడం మర్చిపోయాను. ఇవాళైతే హరిదాస్ వచ్చారు. ఫస్ట్ టైం చూస్తున్నాను ఇక్కడికొచ్చి. అంటే ఈ ఏరియాకి వచ్చినప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నాననమాట. మా ఊర్లో ఉండేటప్పుడైతే హరిదాస్ వస్తున్నప్పుడు అతను చాలా ఫాస్ట్‌గా నడిచేవాడు. అతను పరిగెత్తినా సరే మేము అంటే అతనికి వెనకాతల మేము సమానంగా పరిగెట్టలేకపోయేవాళ్ళం. అంత ఫాస్ట్‌గా వెళ్ళేవాళ్ళు. బాగా మాట్లాడేవాళ్ళు కూడా. అతను కథలు చెప్పేవాళ్ళు చిన్నప్పుడు. కానీ మాకు అర్థమయ్యేది కాదు గానీ, అతను చెప్పే విధానం నాకు బాగా నచ్చేది. అలా వినేదాన్ని. చాలామంది అంటే పల్లెటూరులో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లోని బియ్యం వేస్తారు. కాళ్ళు మొక్కుకుంటారన్నమాట. కాళ్ళు కడిగి. చాలా అనిపిస్తది. సంక్రాంతి మూమెంట్ వచ్చినప్పుడు అదొక కళగా అనిపిస్తది. హరిదాస్ వస్తారు, బసవన్నలొస్తారు, భలే ఉంటది. సంక్రాంతి అయిపోయిన తర్వాత నుంచి తీర్థాలనేవి జరుగుతూ ఉంటాయండి. బావుంటది. పల్లెటూరులో ఉన్నప్పుడే బావుంటదండి. ఇక్కడికొచ్చాక అంతా ఆర్టిఫిషియల్ లైఫ్ అయిపోయింది. నాకైతే అంత నచ్చట్లేదు ఇప్పుడైతే. ఇంకా తర్వాత అమ్మ వంట అయిపోయింది. వంట చేస్తూ ఉన్నారు. నేనిక్కడేమో ఫ్రెష్ అప్ అవుతున్నాననమాట.
ఇంకా అమ్మకి కాయగూరలు కట్ చేయడం. వంటయితే నేను అంత ఏం చేయట్లేదండి ఈ మధ్య. అమ్మే చేస్తున్నారు. ఏదైనా స్పెషల్ అయితే నేను చేస్తున్నాను. చిన్న చిన్న కర్రీస్ బెండకాయ, దొండకాయ పప్పులు అలాంటివయితే అమ్మ చేస్తున్నారు. మిగతా పననేది నేను చేసుకుంటున్నాననమాట. ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోతున్నాను. ఇంకా టైమ్ టు టైమే తినేస్తున్నానండి. ఇంకా ఈరోజు 1:00కి నేను భోంచేసేసాను. ఇంతకుముందయితే అన్ని కోసం వెయిట్ చేసేదాన్ని. అదంటే అన్నితో వెయిట్ చేయడం ఏంటంటే అందరూ కలిసి కూర్చొని తింటే ఒక ముద్ద ఎగస్ట్రా తింటానండి నేను. ఒక్కదాన్ని తినాలంటే ఆలోచించుకొని తింటూ ఉంటాను. అదంటే నాకు నచ్చదు. అందు గురించి అని చెప్పేసి ఇంకా హెల్త్ ఒకటి ప్రాబ్లమ్ అయింది కదా! డైజెషన్ ప్రాబ్లమ్ అది వచ్చింది కదా! అందు గురించి టైమ్ టు టైమ్ తినేస్తున్నాను. అమ్మ కూడా టైంకి తినేయి అని చెప్పేసి తిడుతున్నారు. ఇంక తింటున్నాననమాట. ఇంకిలా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇంకా అప్పుడు కర్రీ అయిపోతుంది కదా! తినేసి ఇంకా మార్నింగే ఫ్రెష్ అప్ అవ్వాలి. కానీ ఇంకా ఈ చలి వల్ల నేను లేవడం లేట్ అయిపోతుంది. దానివల్ల ఇంకా లేట్‌గా అలా ఫ్రెష్ అప్ అవ్వడం ఈ అలవాట్లు అసలు మంచివి కాదండి. లేచిన వెంటనే స్నానాలు చేసి అప్పుడు మనం వంటలు స్టార్ట్ చేసుకుంటే మనకు బావుంటది. ఇక్కడ బెండకాయ ముద్దకూర అనేది రెడీ అయిపోయింది. ఇంకా పెరుగేమో ఒక రసంలా చేస్తానండి. నేనే చేస్తాను. పెరుగు చారు అంటారు కదా! అది ఇది కలుపుకొని తినేస్తాను. ఇంకా ఏమైనా అప్పడాలు గాని ఇవేమి వేపుకోను. నాకిలా చాలా నేను ఎక్కువ రైస్ ఏం తినట్లేదులెండి. కొంచెం రైసు కర్రీ ఎక్కువ వేసుకొని తింటున్నాను. దెన్ నైట్ కర్రీ కొంచెం మిగిలింది. ఆ కర్రీ కూడా వేసేసుకొని పెరుగు పులుసు అండ్ బెండకాయ కర్రీ అయితే తినేస్తున్నానండి. ఇదేనండి ఈరోజు వ్లాగ్ అయితే. వ్లాగ్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.